నమస్తే. బొమ్మలు చెప్పే పురాణాలకి స్వాగతం. ఈరోజు కేదారలింగేశ్వర జ్యోతిర్లింగ కథ తెలుసుకుందాం. పూర్వం శ్రీ మహావిష్ణువు నర నారాయణ అనే 2 పేర్లతో ఇద్దరిలాగా అవతరించినాడు. ఆ నరనారాయణులు లోక కళ్యాణం కోసం బద్రీ క్షేత్రం దగ్గర పార్థివలింగము చేస్తూ ఇద్దరు శివుడికి పూజిస్తూ తపస్సు చేసినారు. వారి ఇరువురు తపస్సుకి మెచ్చి శివుడు సాక్షాత్కరించెను. మీ ఇరువురికి ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు. నరనారాయణులు వారు ఇరువురు లోక కళ్యాణార్థం జన్మించిన వారు అగుటచే వాళ్ళు శివుడిని సస్వరూపములో భూమి మీద వెలసి తనని కొలచిన భక్తుల కోరికలు నెరవేర్చమని చెప్పినారు. వారి కోరికకి సంతోషించి కేదార క్షేత్రములో ఒక జ్యోతిర్లింగ రూపములో వెలసినాడు. ఆనాటి నుండి శివుడు కేదార క్షేత్రములో కేదారేశ్వరుడిగా వెలసినాడు. కేదారేశ్వర దర్శనం కోసం చేసే ప్రయాణములో ప్రాణాలు వదిలిన ఆ శివుడే స్వయంగా కదలి వచ్చి తనలో కలుపుకొని మోక్షము ఇస్తున్నాడు. ఈ కేదారేశ్వర లింగం తర్వాత కాలమున పంచకేదార లింగాలలాగా ఎట్లా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగాంతమున పాండవులు కురుక్షేత్ర యుద్ధములో చేసిన పాపముకు ప్రాయశ్చిత్తముగా ఆ కేదారలింగమును దర్శించుకునేటందుకు బయలుదేరినారు. అప్పుడు శివుడు వారికి అంత సులువుగా ప్రాయశ్చిత్తం దొరకవద్దు అని లింగరూపము వీడి ఒక వృషభ రూపములో తిరుగుతున్నాడు. అది తెలుసుకున్న భీముడు పెద్దగా మారి కొండల మీద నిల్చొని వృషభము కోసం వెతుకుతున్నాడు. అప్పుడు వృషభ రూపములో ఉన్న శివుడు భీమసేనుడికి కనిపించినాడు. ఆ వృషభం శివుడే అని గ్రహించి పట్టుకోగా 5 ముక్కలుగా చీలినది. ఆ 5 ముక్కలు పడిన చోట 5 లింగములు వెలసినాయి. వాటిని పంచకేదారములు అని పిలిచినారు. ఆ శివలింగాలకి పాండవులు గుడిలు కట్టి పూజించినారు. అట్లా వాళ్ళకి పాప విముక్తి కలిగినది. ఆ క్షేత్రం పేర్లు కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమేశ్వర్, కల్పేశ్వర్. మళ్ళీ ఇంకో కథలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.